హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాదాపు 5 నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసింది. అందులో ముఖ్యంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇవే కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నాయి. మిగతావన్నీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ ఆల్సో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, డిప్యూటీ సర్వేయర్స్ అండ్ ఏపీ సర్వీస్ అండ్ ల్యాండ్ రికార్డ్స్లో కొన్ని పోస్టులు ఉన్నాయి. టోటల్గా 5 నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో మనం ముందుగా ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ అండ్ ఆల్సో ఫారెస్ట్ బిట్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఆల్సో ఈ 2 నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి సిలబస్ కాపీని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు. సరే, ముందుగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఒకసారి మనం పరిశీలిస్తే ఈ విధంగా ఉంది. దాదాపు 50 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. దీనికి పే స్కేల్ వచ్చి ఈ విధంగా ఉంది. 21,230 63,010 రూపాయల వరకు ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఈ నెల 26వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ సబ్మిషన్ అనేది, అప్లికేషన్ సబ్మిషన్ అనేది. అండ్ ఆల్సో దీనికి మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి ఈ విధంగా 6వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఆల్సో మైన్స్ వచ్చి ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అని ఇవ్వడం జరిగింది. సో మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి దాని అఫీషియల్ వెబ్సైట్లో దీని పోస్ట్ అయితే వెబ్ నోట్ అయితే ఉంచడం జరుగుతుంది. ఎప్పుడు ఉంటుంది, ఆగస్ట్ నెలలో ఏ రోజు ఉంటుంది అని ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దీనికి ఒకసారి మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సబ్ సర్వీస్, ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ అనమాట. డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు ఇవి. దీనికి వన్ మోర్ థింగ్, ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని ఇవ్వడం జరిగింది. ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అనర్హులు అనమాట. సో అండ్ ఆల్సో ఫ్రెష్ వేకెన్సీస్ 48 వరకు ఉన్నాయని ఇవ్వడం జరిగింది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి మనం పరిశీలిస్తే ఈ విధంగా ఉంది. బ్యాచిలర్ డిగ్రీలో బాటనీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ అండ్ ఆల్సో జియాలజీ, అగ్రికల్చర్ as a subject or bachelor degree engineering with chemical engineering or mechanical engineering, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. దీనికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. 163 సెంటీమీటర్ హైట్ ఉంటుంది. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేటివి ఉంటాయి. దీనికి కొన్ని రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ డివిజన్స్ ఒకసారి మనం పరిశీలిస్తే డిస్ట్రిక్ట్ అండ్ డివిజన్స్ అనమాట. నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, నేమ్ ఆఫ్ ద డివిజన్, ఏంటంటే మీ డిస్ట్రిక్ట్ ఏ డివిజన్ కిందకి వస్తుంది, మీ ఊరు ఏ డివిజన్ కిందకి వస్తుంది అని ఇవ్వడం జరిగింది. సో ఇవి డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు కాబట్టి ఈ డిస్ట్రిక్ట్ వైజ్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో కేటగిరీ ఆఫ్ ది క్యాండిడేట్స్ 5 years వచ్చి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ బీసీకి 5 years కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే 30 + 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్కి. సో మనం ఒకసారి దీనికి సిలబస్ కాపీ మనం ఒకసారి పరిశీలిస్తే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సో సిలబస్ ఈ విధంగా ఉంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ 75 మార్క్స్కి, జనరల్ ఫారెస్ట్ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి జనరల్ ఫారెస్ట్కి 75 మార్క్స్ ఉంటుంది. టోటల్ 150 మార్క్స్కి 150 minutes డ్యూరేషన్లో మీరు ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది. సో దీని సిలబస్ వచ్చి ఈ విధంగా ఉంది. జనరల్ స్టడీస్లో 75 మార్క్స్కి దాదాపు 8 టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. 8 అంశాలను అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ జనరల్ స్టడీస్లో. కరెంట్ అఫైర్స్ కానివ్వండి, హిస్టరీ, వరల్డ్ జియోగ్రఫీ ఈ విధంగా. మ్యాథమెటిక్స్లో ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. అర్థమెటిక్ అండ్ ఆల్సో ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్ అండ్ ఆల్సో స్టాటిస్టిక్స్ సంబంధించిన టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో పార్ట్ బి మనం ఇందాక మాట్లాడుకున్నట్లు పార్ట్ బిలో జనరల్ ఫారెస్ట్రీ అని ఉంటుంది 75 మార్క్స్కి. దీనికి ప్లాంట్ సైన్స్, ప్లాంట్ వెరైటీస్, బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్, అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ ఆల్సో ప్లాంట్ ప్రాపగేషన్, గ్రీన్ హౌస్ ప్రొడక్షన్, సాయిల్ సైన్సెస్, జియాలజీ, వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, సిల్వికల్చర్ ఇది ప్లాంట్ ఈడింగ్ సంబంధించింది. అండ్ ఆల్సో ఏదైతే ఎకనామికల్గా ప్లాంట్స్ని కల్టివేట్ చేయడం సంబంధించి సిల్వికల్చర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లాంట్ టెక్నిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్స్ ఈ విధంగా 28 టాపిక్స్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ ఫారెస్ట్రీలో దాదాపు 28 టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. 28 టాపిక్స్ నుంచి 75 మార్క్స్కి స్క్రీనింగ్ టెస్ట్లో అయితే ఎగ్జామ్ ఉండబోతున్నట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్లో 4 పేపర్స్ అనేటివి ఉంటాయి. 1 క్వాలిఫైయింగ్ పేపర్స్, రిమైనింగ్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్ ఉంటాయి. 3 పేపర్స్. వీటి నుంచి మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. ఈ జనరల్ ఇంగ్లీష్, జనరల్ స్టడీ, జనరల్ తెలుగు అనే 50 మార్క్స్ ఉంటుంది. ఆబ్జెక్టివ్లోనే ఉంటుంది ఇది కూడా. దీనికి 100 మార్క్స్కి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 100 minutesలో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది 150 మార్క్స్కి. దీనికి సిలబస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పేపర్ 2 ఒకసారి పరిశీలిస్తే
మ్యాథమెటిక్స్ ఉంటుంది. జనరల్ పేపర్ 3 వచ్చి సబ్జెక్ట్ పేపర్ ఏదైతే ఇందాక జనరల్ ఫారెస్ట్ 28 అంశాలకు సంబంధించిన టాపిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే సిలబస్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి సిలబస్ కాపీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్లో ఉంది సిలబస్ కాపీ అనేది. ఒకవేళ తెలుగులో కావాల్సిన వాళ్ళు నా పర్సనల్ మెయిల్ ట్యాగ్ సాయి కుమార్కి మీరు మెయిల్ చేసినట్లయితే మీకు తెలుగులో కూడా మేము సిలబస్ కాపీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 28 టాపిక్స్ అయితే సేమ్ మెయిన్స్లో కూడా అవే టాపిక్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి సిలబస్ కాపీ డీటెయిల్స్ అండ్ ఆల్సో సిలబస్ కాపీ టాపిక్స్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డీటెయిల్స్. మనం ఇంకొకటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనం ఒకసారి పరిశీలిస్తే ఈ విధంగా ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చి 313 వేకెన్సీస్ అండ్ ఆల్సో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వచ్చి సబ్సిడీ 91 ఫ్రెష్ వేకెన్సీస్తో ఉన్నాయి. దాదాపు 400 పోస్టులకు పైన రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఇందులో 313 వరకు. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ వచ్చి 91 ఫ్రెష్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి దీనికి మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అడిగారు ఫ్రెండ్స్ ఈ పోస్టులకు మాత్రం. దీనికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా అడిగారు. సో ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఆల్సో మెయిల్ క్యాండిడేట్స్ కూడా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అడిగారు అనమాట. చూడండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి. సో ఇందాక మనం అయితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన విధంగానే దీనికి కూడా సేమ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్స్ అండ్ డివిజన్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మనం ముఖ్యంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఎగ్జామినేషన్ ఎన్ని పేపర్స్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని మనం ఒకసారి పరిశీలిస్తే సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. 6 స్క్రీనింగ్ టెస్ట్ ఫారెస్ట్ 75 మార్క్స్కి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అడిగారనమాట. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అడిగారు. 75 మార్క్స్కి. దీనికి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్. సిలబస్ కాపీ ఈ విధంగా ఉంది. కింద డిస్క్రిప్షన్లో అయితే దీనికి కూడా సిలబస్ కాపీని అయితే ఉంచడం జరిగింది. సో మ్యాథమెటిక్స్ స్టాండర్డ్లో ఉంటుంది, మ్యాథమెటిక్స్ పేపర్ కూడా ఉంటుంది దీనికి. అండ్ ఆల్సో మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనికి కూడా ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ డిస్క్రిప్టివ్ టైప్లో 50 మార్క్స్కి క్వాలిఫైయింగ్ టెక్స్ట్ ఉంటుంది అనమాట. డిస్క్రిప్టివ్ అంటే మనం ఒక ఎస్ఏ లాంటిది రాయాల్సి ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్లో ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూలో ఉంటుంది. ఉర్దూలో మనం ఏ లాంగ్వేజ్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిషన్ టైంలో. సో అండ్ ఆల్సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు 100 మార్క్స్కి. జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ టోటల్ మార్క్స్ 200 మార్క్స్కి మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి వాకింగ్ టెస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి వాకింగ్ టెస్ట్ అనేది ఎగ్జామినేషన్ తర్వాత వాకింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో ఇది 50 మార్క్స్కి మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్లో రాయాల్సి ఉంటుంది. సిలబస్ అనే విధంగా ఉంది. జనరల్ స్టడీస్ టాపిక్ నుంచి 8 అంశాలను 8 టాపిక్స్ని అండ్ ఆల్సో పేపర్ 2 జనరల్ సైన్స్ ఏదైతే జనరల్ సైన్స్ సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్, ఈ విధంగా దాదాపు 8 టాపిక్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మ్యాథమెటిక్స్ సంబంధించి అర్థమెటిక్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జియోమెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి అంశాలను అయితే ఇవ్వడం జరిగింది ఇక సిలబస్లో. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన వాటిలో ఇదే పెద్ద నోటిఫికేషన్ చెప్పొచ్చు. దాదాపు 400 పోస్టులకు పైనే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అందులో ముఖ్యంగా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు రిలీజ్ అయినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ ఆల్సో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ ఆల్సో దీనికి సంబంధించినటువంటి ఈ 2 నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ కాపీస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీస్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇంకొక డిప్యూటీ సర్వర్ ఇన్ ఏపీ సబ్ సర్వీస్ అండ్ ల్యాండ్ రికార్డ్స్లో 29 వేకెన్సీకి సంబంధించి మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ 2 నోటిఫికేషన్కి ఎవరైతే సిలబస్ కాపీ కావాలనుకుంటున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కాపీ అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు రిలీజ్ చేసినటువంటి 5 నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి డీటెయిల్. మీ విజయం కోసం నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి మీరు ఇలాగే మీ యొక్క సపోర్ట్ ఇస్తూనే ఉంటారని ఆశిస్తూ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటానని హామీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.